హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు కొమ్మూరి వేణుగోపాలరావు గారిచే రచింపబడిన ఆత్మజ్యోతి అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈ నవల కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోని లైక్ చేసి నాకు మరింత సపోర్ట్ని ఇవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. ఒకరోజు మధ్యాహ్నం 3 గంటల వేళ కాఫీలు త్రాగి మోహనరావు శివనాథరావు పులిజూదం ఆడుతున్నారు. ఇంతలో దండం దొర అంటూ చొక్కా లేకుండా పంచె గోచి పెట్టి బిగించిన ఓ నడివయసు మనిషి అక్కడకు వచ్చాడు. రైతులెవరూ తర్ఫీదు ఇవ్వటం లేదండి. కర్రలుచ్చుకుని తన్నటానికి కూడా సిద్ధపడుతున్నారు. మీరు రావాలి దొరా. నేనెందుకు? మల్లికార్జునం గారు మొదలైన పంచాయతీ బోర్డు మెంబర్లంతా ఉన్నారుగా. ఆళ్ల మాట ఎవరికి లెక్క బాబు? మీరు రావాలా? ఆళ్ళు తల ఒగ్గాల. అన్నయ్య గారిని తీసుకువెళ్ళు. కాదు దొరా, మీరే రావాలా. చదువుకున్నోరు. 4 మాటలు గడగడలాడిస్తే ఆళ్లే లొంగిపోతారు. మోహన్ కొంచెం ఆలోచించి, ఓహో, కర్రలు పుచ్చుకున్నారేం? అన్నాడు కోపంగా. నేను తీసుకున్నాను దొరా మా వాళ్లను. సరే పద అంటూ మోహన్ లేచి నిలబడ్డాడు. స్నేహితుడి వంక తిరిగి, నువ్వు వస్తావా అన్నట్లు ప్రశ్నార్థకంగా చూశాడు. ఒకడ్నే కూర్చుని ఏం చేస్తాను? పద అన్నాడు శివనాథరావు. చాలా దూరం నడవాలి. పర్వాలేదు. ఇద్దరూ లేచి నడక సాగించారు. ముందు ఆ మనిషి పోతున్నాడు. ఎవరెవర్రా ఇవ్వనంది అని అడిగాడు మోహన్ దారిలో. రామయ్య కాపు, రెడ్డిగోరు, గోవిందయ్య, ఆడి కొడుకును, మహా మొండోళ్ళు. మరో 100 గజాల దూరం పోయేసరికి జనం గుంపులు గుంపులుగా కనిపించారు. ఏదైనా దొమ్మి జరుగుతుందేమో అనుకున్నాను. స్త్రీలు పురుషులు మమేకం అయిపోయి వాళ్లలో వాళ్ళు అరుచుకుంటున్నారు. మోహన్ రావును చూసి 2-3 మనుషులు గుంపులోంచి యువతలకు వచ్చి దండం దొరా అన్నారు. ఏమిటిదంతా? న్యాయం మీరే చెప్పాలా. ఇదిగో ఇటు చూడండి బాబు ఈ పక్క. అక్కడ రెల్లుగడ్డితో చెత్తా చెదారంతో నిండి ఉన్న ప్రదేశంలోకి తీసుకుపోయాడు. మోహన్కు ఏదో చెప్పనారంభించాడు. మధ్య మధ్య మరో మనిషి ఉద్రేకంలో ఖండిస్తున్నాడు. శివనాథరావుకు వాళ్ల ధోరణి సరిగా అర్థం కాలేదు. సరిహద్దు సంబంధించిన తగాదా. సర్వేరాయిని చూపించి చెబుతున్నాడు. రాత్రిపూట అవతలివాడు వచ్చి పక్కకు జరిపేశాడట. వాళ్ళిద్దరూ చెప్పింది ఆలకించి మోహన్ వాళ్లకు ఏదో విశదీకరించడం దూరంగా నిల్చున్న శివనాథరావుకు గోచరించింది. అందులో ఒకడు అడ్డు చెప్పబోయాడు. మోహన్ గదమాయించాడు. వాడు కిక్కురు మనకుండా ఊరుకున్నాడు. స్నేహితుడు పలుకుబడి శివనాథరావుకు ఆనందం కలిగించింది. తర్వాత మళ్లీ బయలుదేరారు. ఊరు బయటకు చేరేసరికి అక్కడ పంచాయతీ బోర్డు మెంబర్లు మరికొంతమంది కూలీలు ఎదురు చూస్తున్నారు. చాలా ఆలస్యం అయింది అన్నాడు ఓ తెల్లని వ్యక్తి ముందుకు వచ్చి. ఆయన మల్లికార్జున గారని మోహన్ పరిచయం చేశాడు. అందరూ కలిసికట్టుగా నడవసాగారు. శివనాథరావు పక్కనున్న ఓ కూలీ చేతిలోంచి సరదాకి కర్ర తీసుకుని రాళ్లని లేవగొడుతూ నడుస్తున్నాడు. వాళ్లలో కొంతమందితో అతనికి బాగా పరిచయం అయింది. వాళ్ళంతా రైతుల దౌర్జన్యాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు. ఇదేమిటి వీళ్ళు ఇలా అంటున్నారనుకుంటున్నాడు శివనాథరావు. ప్రపంచమంతా వారి పట్ల అంత సానుభూతి చూపిస్తోంటే. పొలాల గట్ల వెంబడి నడుస్తున్నారు. దూరంగా 2 పడుచుపిల్లలు చేస్తున్న పని ఆపి వాళ్ల వంక నవ్వుతూ తిలకించసాగారు. శివనాథరావు కొంచెం వెనకబడేసరికి ఆ అమ్మాయిలతన్ని చెయ్యెత్తి పిలిచారు. నన్నా అన్నట్లు నవ్వుతూ సంజ్ఞ చేశారు. నిన్నే అన్నట్లు వాళ్ళు మళ్లీ పిలిచారు. అతను నవ్వుకుంటూ ముందుకు నడిచాడు. కొంత దూరం పోయాక అంతా ఆగారు. పక్కనే ఓ రైతు యువకుడు గొయ్యి తవ్వుతున్నాడు. వీళ్లంతా చుట్టూ ఈగల్లా ముసిరినా అతను లక్ష్యం చేయకుండా తన పని తాను చేసుకుంటున్నాడు. కోటయ్యా అన్నాడు మల్లికార్జునం ముందుకు పోయి. కోటయ్య తల ఎత్తి ఏం అన్నాడు. మల్లికార్జునం బింకంగా ఈ ఏడు తఫ్రీదు ఇవ్వనంటున్నావట. ఏమిటి కదా? నాదెంతయ్యా? అరెకరం. ఇంత పట్టింపు దేనికి? అందుకని నువ్వే ముందు ఇవ్వాలి. ఇదంతా మా కోసం కాదుగా. మేము గవర్నమెంట్కి కట్టాలి. లేకపోతే మా చేతిది పెట్టుకోమంటావా ఏమిటి? ఈ ఏడు నేనివ్వలేనండయ్యా. కారణం? అదంతా నాకేం తెలవదు. రోజూ అన్నయ్య నేను కొట్టుకుని సస్తున్నాం. పొలం పంచుకున్న తర్వాత ఆడికి నాకు బొత్తిగా చెడిపోయింది. మా గొడవల్లో మేముంటే ఈ గలాటాలన్నీ పెట్టబోకండయ్యా. ఆ సంగతి ముందే చెబితే అప్పుడే ఏదో కట్టుదిట్టం చేసేవాళ్లముగా. పంటకాలువలో నీళ్లన్నీ శుభ్రంగా వాడుకొంటివి అన్నాడు మల్లికార్జునం గారు. అందులో ఒకరు దయలేదు గందా. మీ చేలన్నీ తడిశాకే మాకు వదిలిపెడితిరి. మీరు చేసిన ఉపకారం ఏందయ్యా?
మల్లికార్జునం ముఖం మాడిపోయింది. మిగతా సభ్యులెవరూ కల్పించుకుని మాట్లాడకపోవడం శివనాథరావుకు ఆశ్చర్యకరంగా ఉంది. మల్లికార్జునం మోహనరావు వంక అసహనంగా చూశాడు. మోహన్ ముందుకొచ్చాడు. కోటయ్య అన్నాడు. దొరా, పెద్దాడివి అయిపోయావే. లేద్దొరా, చేతిలో దమ్మిడి ఆడక గిజగిజలాడిపోతున్నాం. అయితే అదేనా మాట్లాడాల్సిన విధానం? కోటయ్య తలవంచుకున్నాడు. తెలివికి సంతోషించాం గాని 2-3 రోజుల్లో డబ్బు తెచ్చి కట్టెయ్యి, తెలిసిందా? చిత్తం దొరా అన్నాడు కోటయ్య మాట్లాడలేక. పదండి అన్నాడు మోహన్. అంతా కదిలారు. శివనాథరావు మెల్లగా స్నేహితుడి పక్కన నడుస్తున్నాడు. వీడు ఎంతటి వాడు ఇక్కడ? అక్కడ వీడిని చూసి చీమైనా దడుచుకోదే అని ఆశ్చర్యాన్వితుడయ్యాడు. మోహన్ రావు పెదాలపై అధికారంతో కూడిన ఓ చిరునవ్వు ప్రదర్శితమవుతోంది. ఒక తోట లోపలికి ప్రవేశించారు. లోపల ఆకాశం కనబడటం లేదు. చెట్లు ఒకదానికొకటి కౌగిలించుకుని సూర్యరశ్మిని అరికడుతున్నాయి. మల్లికార్జునం రామయ్య అని గట్టిగా కేకేశాడు. లోపల ఎక్కడ్నుంచో ఓయ్ అని వినపడింది. వెళ్ళిన వాళ్ళంతా వగురుస్తూ పచ్చిక బయళ్ల మీద కూలబడ్డారు. చిరాగ్గా ఉన్నారు. మల్లికార్జునం నేల మీద పడి ఉన్న ఓ పుల్లను తీసి నములుతున్నాడు. ఇంతలో క్రమక్రమంగా వాళ్ల ముందుకు ఆజానుబాహుడైన ఓ విగ్రహం ప్రత్యక్షమైంది. నీరు కావి పంచె ఎగదరోసి కట్టాడు. ఒంటిమీద చొక్కా లేదు. నల్లగా ఉన్నాడు. తెల్లని మీసాలు గాంభీర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఏమి ఇలా వచ్చారు పెద్ద మనుషులంతా అన్నాడు వెక్కిరింపుగా. పనిమీద అన్నాడు మల్లికార్జునం. ఎంత దయ! ఈ సంవత్సరం తఫ్రీదు తీసుకుపోదామని వచ్చాం. తఫ్రీదా? ఎందుకు? ఎందుకా? పొలం ఉన్నందుకు. ఓహో, అంతా చెల్లించారా? అందరి విషయం నీకెందుకు? నీ విషయం చెప్పు. రామయ్య కాపు అందరి వంక ఓసారి గుండ్రంగా చూసి పెద్ద పెట్టున నవ్వి, నేనివ్వనయ్యా, ఏం చేస్తారు అన్నాడు. ఈ వ్యక్తితో మాట్లాడడం అంత సులభం కాదని గ్రహించాడు శివనాథరావు. లేచి నిలబడి నెత్తిన చెట్టు మీద నుంచి వేలాడుతున్న ఓ చింతకాయ కోసి తింటూ కూర్చున్నాడు. అదెందుకు బాబూ? కొబ్బరి బోండం కొట్టి పెడతానుండండి అంటూ సుబ్బిగా అని కేకేశాడు. లోపల నుంచి కుర్రాడొకడు వచ్చాడు. కొబ్బరి బోండాలు పట్టుకురా అందరికీ అన్నాడు. సరే, మా విషయం చెప్పవయ్యా. నేనసలు ఎందుకివ్వాలో ముందు మీరు చెప్పండయ్యా. మల్లికార్జునం కోరచూపు చూశాడు. సహకారం మాట పూర్తిగా మర్చిపోయావన్నమాట. మా మాటకు ఈ పాటి విలువ లేకుండా ఉంటే అసలు ఈ పంచాయతీ ఎందుకయ్యా పంచాయతీ అన్నాడు. రూల్స్ హే అన్నాడు రామయ్య కాపు. ధర్మం 4 పాదాల జరిగిపోతండాది. సహకారం సహకారం అంటుండారేం? తస్సదియ్య చెప్పండయ్యా అని కర్ర నేల మీదకు వదిలేసి ఒక్కో పాయింట్కు ఒక్కో వేలు ముడుస్తూ, మీరేం చేసిరి? ఎంతమందికి నీళ్ళిచ్చిరి? ఎంతమంది కొంపలు తీసిరి అని భూమి కంపించేటట్లు పగలబడి నవ్వాడు. మల్లికార్జునం కోపంతో మూర్ఛాలయ్యాడు. ఓహో, పంటకాలవా? రామయ్య తాత వంగి కర్ర తీసుకున్నాడు. దాన్ని నేల మీద నిలువుగా నిలిపి దాని మీద గడ్డం ఆనించి, ఏమిటి పంటకాలవా? ఎక్కడుంది? మల్లికార్జునం జవాబు కోసం తడుముకుంటున్నాడు. కుర్రాడు లోపల నుంచి గంగా ఫలాలు తెచ్చి కత్తితో కొట్టసాగాడు. పంటకాలవ వదలకపోతేనే ఇవన్నీ పండాయా? చివరకు ధైర్యం చేసి అల్లంత దూరంలో ఉన్న ఓ నల్లటి ఒకడు అడిగాడు. పంటకాలవలు తగలేసిరి. మల్లికార్జునం గారు మర్చిపోయినట్లున్నారే. ఆ రోజుల్లో మేము కనిపిస్తామా? కాలవలోని నీళ్లన్నీ ఆరి 40 ఎకరాల మాగాడిని తడపడానికే సరిపోయే. ఆరి పొలమంతా సమృద్ధిగా తడిసి నీరు యువతలకొచ్చేసరికి ఏడాది తిరుగుద్ది. యువతలాళ్ల పొలాలన్నీ ఎండి ఏమైపోతాయన్నా పర్వాలేదు. ఇక్కడంతా పెద్దలుండారు. చెప్పండయ్యా, ఆర్ని ప్రమాణికం చెయ్యమనండి. ఒక్క చుక్కైనా వాడుకుంటామేమో. ఇంత గంభీరంగా మాట్లాడుతున్న అతని ముఖంలోని సహజమైన చిరునవ్వు మాయం కాలేదు. కొబ్బరి నీళ్లు తాగుతూ ఎవరూ బదులు చెప్పలా. మళ్ళీ రామయ్య అందుకున్నాడు. నేను అడుగుతుండాను, కోపం వద్దు. ఏ మొహాలు పెట్టుకుని వచ్చారయ్యా అడగటానికి? నీళ్ల కోసం నా రెక్కలు ముక్కలు చేసుకున్నాను. ఆ వాన ఎప్పుడు పడుద్దా అని 1000 కళ్ళతో ఎదురు చూశాను. దొరువుల్లోంచి నీళ్లు మోసి నేను నా బిడ్డ చెమట్లు దారపోశాం. మా మానాన మేం బతుకుతుంటే దొరలు వచ్చారు తఫ్రీదు అడగటానికి. మల్లికార్జునం గొంతు సవరించుకుని, తర్వాత నీళ్లు వాడుకోమంటే నువ్వే వద్దన్నావు అన్నాడు బలహీనంగా. నేలంతా ఇంకిపోయాక అన్నాడు ఎగతాళిగా రామయ్య. మోహన్ ఇప్పటికీ రామయ్య అన్నాడు. అయ్యా, అన్నీ తెలిసిన వాడివి నువ్వే ఎలాగంటే మిగతా రైతులకి పట్టపగ్గాలుంటాయా? జరిగిందేదో జరిగిపోయింది. వచ్చే ఏటి నుంచి ఇలాంటి పొరపాట్లు జరగవని హామీ ఇస్తాను.
మనం పంచాయతీ ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం? ఒకరికి అన్యాయం జరగకుండా ఉండాలనేక. ఇలా తిరుగుబాటు చేస్తే మల్లికార్జునం గారికి మాత్రం పట్టిందా ఇదంతా చేయటానికి? ఈసారి మీరంతా కట్టకపోతిరి. గవర్నమెంటుకు కట్టడానికి ఆయన చేతి సొమ్ము 150 దాకా వదిలింది. ఆయన కూడా విసిగిపోయి రాజీనామా ఇస్తానంటున్నాడు అని మల్లికార్జునం వంక ఓరగా చూసి, ప్రమాణాలకు మనకు రోడ్డు సౌకర్యం లేదు. చుట్టుపక్కల ఎలక్ట్రిసిటీ వచ్చింది, మనకు రాలేదు. బుడగమేరు పొంగి ఊరిని ముంచేయకుండా ఆ నీళ్లను సద్వినియోగం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతి చిన్న విషయానికి మనలో మనకు రాజీ కుదరకపోతే ఎవడూ ఇదంతా చేసేది? ఓరి మోహన్ అని లోలోపల అభినందించకుండా ఉండలేకపోయాడు శివనాథరావు. రామయ్య తాత మౌనం వహించాడు. కొంచెం ఆగి మెల్లగా, నేను మాత్రం ఏమన్నానయ్యా? అన్యాయం జరిగింది కాబట్టి కోపం పట్టలేక అడిగేశాను. అలాగేలే అయ్యా, ఎల్లుండి తమరి ఇంటికి తెచ్చి ఇచ్చుకుంటా. నాకెందుకు? మల్లికార్జునం గారికే ఇయ్యి. అదంతా నాకు తెలవదు, మీకే ఇచ్చుకుంటాను. ఆ యవ్వారం తమరు చూసుకోండి. సరే అన్నట్లు మోహన్ తల ఊపాడు. అంతా లేచి నిలబడ్డారు. మల్లికార్జునం ముఖంలో కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు. శివనాథరావు సానుభూతితో నవ్వుకుని వాళ్లతో పాటు కదులుతున్నాడు. వెనక నుంచి రామయ్య అంటున్నాడు. ఎక్కడికి దొర అటు? చలమయ్య నారయ్యలు దగ్గరకేనా? మోహన్ అవునన్నాడు. అటు వెళ్తున్నారా? సరే కానివ్వండి, కానీ కర్రలు జాగ్రత్తగా పట్టుకోండి. ఆళ్ళసలే మొండోళ్ళంటారు. అంతరౌడీలా? అన్నాడు మోహన్. నాకు తెలవదయ్యా. నేనైతే మిమ్మల్ని కాడికి వెళ్ళమని సలహా ఇవ్వను. మోహన్ తల పంకించి, కానియ్యి, అది చూద్దాం అన్నాడు. పదండి, ఆ తెంపరితనం అంతు తేల్చుకుంటా. మనుషులు నీరసంగా కదిలారు. గట్టి నేల అక్కడక్కడగా మెత్తగా తగులుతోంది. పక్క పొలంలో గుంజకు కట్టి వేయబడుతున్న నల్ల మేక మే అని అరుస్తోంది. తాడుముడి గట్టిగా బిగించి కర్రభుజాలు సందులో ఇరికించిన తెల్ల గడ్డం సాయిబు, అరే బేగీ వచ్చేసా, ఏడవక ఉండబే అంటూ దాని శరీరం ఓసారి ప్రేమగా నిమిరి సరదాగా వీళ్ల వెంట పడ్డాడు. ముత్తైదువుకు కుంకుమ చెరిగినట్లు నిప్పు చింది మబ్బుల్లో తలదాచుకున్నట్లుగా కళావిహీనమైంది ఆకాశం. పడమటి దిక్కు నుంచి వీస్తున్న ఈదురుగాలి భూమిని వలయంలా చుట్టుపడేసింది. కొట్టిన అర్భకుడి అస్థిపంజరంలా ఈసురోమంటుంది. చేలు సమీపించారు. మీసాలున్న వ్యక్తి, ముసలాడు, తలపాక ప్రాచీన కాలంలో రాజా దురంధరునిలా చుట్టిన ఆజానుబాహువు, నూనూగు మీసాల నునుపైన యువకుడు, కండలు తెగబలిసి కత్తికి సైతం ఎదురు తిరిగే కండలు గల అందళ్యాముడు, పమిట నడుముకు బిగించి శివంగిలా చిటపటలాడుతోనే కన్నెపడుచు, కిరాయికి ఆశపడి గుణపాలతో వచ్చిన కూలీలు అక్కడ దర్శనం ఇచ్చారు. ముసలాడు ముందుకొచ్చాడు. నూనూగు మీసాలు నునువైన యువకుడు వారించి విఫలమయ్యాడు. లాభం లేదు. మల్లికార్జునం గొంతు సవరించుకున్నాడు. 10 మంది పనిచేసిన మట్టి మీద నిలబడి మాట్లాడాలి నిజాలు. తఫ్రీదు కావాలి. లాభం లేదన్నాను. ఎందుకు? ఈ ఏడు మాకంతా నష్టమే, కష్టమే, ఇయ్యమని కబురు చేశాం. అలాగా? అవేమిటి ఆ బస్తాలు? ధాన్యంతో బలిసిన బస్తాలు బరువుగా అటు పడి ఉన్నాయి. అవా? అదే. ఎవరిచ్చారు? దేవుడు. వారెవ్వా, తాను ఏదో సినిమా చూడటం లేదు కదా అనుకున్నాడు శివనాథరావు. ఏదో ఒక పక్షానికి సానుభూతి అందచేయడం కోసం ఆరాటపడుతోంది మనసు. రెండూ న్యాయాలే, రెండూ అన్యాయాలే. దయా యుద్ధం చేసుకుంటున్నాయి. కోపం స్నేహం చేసుకుంటున్నాయి. మల్లికార్జునం ఏదో అరిచాడు. అబ్బా! మరుక్షణం నెత్తుడితో తడిసిన తలతో నేలవ్రాలుతున్నాడు. మోహన్ ముందుకు వస్తున్నాడు. నన్ను కొట్టు అన్నాడు ఆవేశంగా. చండాలుడా, ఎవరిమీద చేయి చేసుకున్నావో తెలుసా? ఎంత ధైర్యం నీకు? అలా చూస్తావేం? కొట్టు నన్ను, నా తల పగలకొట్టు. నల్లనివాడు తలవంచాడు. ఎడాపెడా అతని చెంపలు మోగిపోయాయి. నలుపు రంగు సూర్యరశ్మిలో కష్టం మీద కొణిమాన్ని పెగిల్చింది. శివనాథరావు భయపడ్డాడు. పగముందు మోహన్ ఎంత? క్షమించు బాబూ అని మోహన్ రావు కాళ్లమీద ముసలాడు పడిపోయాడు. మోహన్ అరిచెయ్యి చూసుకున్నాడు. చలమయ్యా అన్నాడు. బాబూ, తప్పేనా జరిగింది? తప్పే దొర, తప్పే అంటూ చెంపలు వేసుకున్నాడు. సిగ్గుతో అతని మనుషులు తలలు పంచుకున్నారు. మల్లికార్జునాన్ని నలుగురు అవతలకు తీసుకుపోయి పరిచర్య చేస్తున్నారు. కన్నెపడుచు భ్రమ ఎగిరిపోగా బిందెతో నీళ్లు ఎత్తిపోస్తున్న స్త్రీ ఇక్కడే ఉంది. రేపు మాపల్లికల్లా తెచ్చి ఇచ్చుకుంటాం దొర. శివనాథరావు హృదయం ఇదివరకే విరిగిపోయింది.
స్నేహితుడి దగ్గరకు వెళ్ళి నాకేం బాగాలేదు, ఇంటికి పోతాను అన్నాడు. దారి తెలుస్తుందా? ఆ, సరే నువ్వెళ్ళు, నేనింకా కొన్ని చోట్లకు పోయి వస్తాను. మల్లికార్జునాన్ని డాక్టర్ దగ్గరకు తీసుకుపోవాలి. శివనాథరావు బయలుదేరి గబగబా నడవసాగాడు. అతనికి విసుగ్గా ఉంది. అబ్బా, ఏమిటీ వాతావరణం అనుకున్నాడు. పాకలు సమీపించాయి. అదిగో పోస్ట్ మాస్టర్ గారి పెంకుటిల్లు. మెల్లిగా చీకటి ఆవరిస్తోంది. ఇల్లు వచ్చింది. బయట ఎవరూ లేరు. నిర్జనంగా ఉన్న సందు ఒక అడుగు లోపలకు వేసి ఆగిపోయాడు. అదే మూలుగు సంజ చికాకు పడినట్లు బాబో అన్న పెద్ద కేక ప్రపంచంలో ప్రతిధ్వనించింది. నడుస్తున్న మానవుడు తూలి త్రుళ్ళాడు. తప్త హృదయం 1000 గొంతుకలతో క్షోభించిందేమో లోపలికి పరిగెత్తాడు. ఆ దృశ్యం వర్ణనాతీతంగా ఉంది. భయము సిగ్గు రెండూ లేని స్త్రీ ఉన్మాదినిలా భూమి మీద పొర్లాడుతోంది. యవ్వనం సిగ్గు విడిచింది. తల్లి మరింత పిచ్చిదై అరుస్తోంది. 2 అడుగుల దూరంలో నాగరాజు బుసలు కొడుతూ నిల్చున్నాడు. తల్లి మోకాళ్ల మీద ఆని ప్రార్థిస్తోంది దయతల్చమని. ఉన్మాదిని అలాగే కొట్టుకుంటోంది. అమాయకురాలిపై విషనాగు విరుచుకుపడబోతోంది. వ్యవధి లేదు. అతని చేతిలో కర్ర అలానే ఉంది. గాలిలోకి లేచింది. చూపులు చెదురుతున్నాయి. గురి చెలుస్తోంది. ధన్మని కర్ర పైశాచిక బలంతో నేలవ్రాలింది. నిలువునా వణికి గోడకు ఒదిగిపోయాడు. గురి తప్పిపోయింది. నాగుపాము నిలువెత్తున లేచాడు. విషం కక్కుతున్నాడు. శివనాథరావు ఇహ లాభం లేదని తెలుసుకున్నాడు. తనకి కాలం సమీపించింది. ఇది ఆఖరి క్షణం. పోతాడు. తనతో కూడా ఓ మహత్తరమైన ప్రేమను తీసుకుపోతాడు ఆ లోకానికి. ఒకే ఒక క్షణం గడువుంది. రా అన్నాడు. అంతే, ఒళ్ళు తెలియలేదు. చేతిలోని కర్ర గాలిలోకి లేచింది. అదే క్షణంలో నిలువెత్తున లేచిన నాగు భరించలేని వేగంతో ముందుకు ఎగిరింది. అతని కర్ర ఏం చేసిందో గుర్తులేదు. స్మృతి తప్పి పడిపోయాడు. తెలివి వచ్చేసరికి చుట్టూ 10 మంది మనుషులు గుమిగూడి ఉన్నారు. మోహన్ పక్కనే కూర్చుని విసురుతున్నాడు. ముఖమంతా తడితడిగా ఉంది. నీళ్లు పోసి ఉంటాడు. 2-3 నిమిషాల దాకా అతనికేం జరిగిందో అర్థం కాలేదు. మోహన్ అతని భుజం తట్టాడు. భయం లేదురా అన్నాడు. మోహన్ తల్లి సుదూరంలో నిల్చుని కన్నీళ్లు విడుస్తోంది. ఎంత పనిచేశావు నాయనా మా కోసం అంది గాద్గదికంగా. ఏం జరిగింది అని అడిగాడు శివనాథరావు ప్రయత్నం మీద. కాటు వేసిందా? లేదు, చంపేశావుగా అన్నాడు మోహన్ చాలా విచారంగా నవ్వి. శివనాథరావు ఉత్సాహం తెచ్చుకుంటూ నిజంగానా అన్నాడు. నీ రుణం తీర్చుకోలేనురా. మా చెల్లెలికి ప్రాణం ప్రసాదించావు. నీ ధైర్యం ఎంత ప్రశంసించినా తనివి తీరదు అన్నాడు మోహన్. ఆ మాటలో శివనాథరావుకేదో వేదన పొడగట్టింది. నిట్టూర్చి తల పక్కకు వాల్చి పడుకున్నాడు. అతన్ని చూడడానికి ఊళ్ళో జనం చాలామంది వచ్చి అభినందించారు. బస్తీ నుంచి వచ్చిన కుర్రవాడు భయంకరమైన త్రాచుపామును చంపివేశాడన్న వార్త అప్పుడే ఊరంతా పొక్కిపోయింది. మోహన్ రావు, అతని బావగారు శివనాథరావు వీధి అరుగు మీద కూర్చున్నారు. మరునాడు సాయంత్రం శివనాథరావు హఠాత్తుగా నాకేం తోచటం లేదు, వెళ్ళిపోతాను అన్నాడు. మోహన్ తెల్లబోవటం స్పష్టంగా కనిపించింది. అదేమిటి అన్నాడు. అతని బావగారు చుట్టపక్క వదిలి పెళ్లి చూపులు కాకుండానా అన్నాడు. ఎవరికి అన్నాడు శివనాథరావు ఆశ్చర్యంగా. మోహన్ రావు అనే ఓ యువకుడికి. ఏ ఊళ్ళో ఆయన చెప్పాడు. శివనాథరావు అదిరిపడ్డాడు. వెనువెంటనే అతని ముఖం పాలిపోవడం ఎవరూ గమనించలేదు. మనమంతా కలిసి రేపు కొండపల్లి నుంచి రైల్లో పెడదాం. శివనాథరావు ఆలోచనలో పడ్డాడు. ఎట్లా చేసుకుంటాడు వీడు పెళ్ళి? వీడి ప్రేమ విలువ ఇంతేనా అనుకున్నాడు. క్షమించండి, నేను రాలేను. ఏం? కారణం అడిగితే చెప్పలేను. నన్ను వదిలేయండి అన్నాడు ప్రాధేయపడుతూ. ఎవరూ మాట్లాడలేదు. నేను రేపు వెళ్ళిపోదామనుకుంటున్నానే. ఏకంగా పెళ్లి చూపులయ్యాకే వెళ్ళవచ్చు. మీ సలహా కూడా మోహన్కి కావాలి. మీరిలా అర్ధాంతరంగా పేచీ పెడితే ఒప్పుకోం. ఈ ఊళ్ళో 2 రోజులు సరదాగా గడపడానికి కృష్ణకి చంద్రానికి కూడా రమ్మని రాశాను. వాళ్ళంతా ఎల్లుండి వస్తారు. నీకింకా సెలవులు 4-5 రోజులున్నాయిగా. ఏకంగా అంతా కలిసి వెళ్ళవచ్చు అన్నాడు మోహనరావు. శివనాథరావు జవాబు ఇవ్వకుండా లేచి నిలబడి అలా షికారుకు పోవాలని ఉంది, వస్తావా అన్నాడు. సరేనని మోహన్ లేచాడు. ఇద్దరూ మండపం వైపుగా బయలుదేరారు. వేణుగోపాలస్వామి దేవాలయం దగ్గరకు రాగానే ఎందుకు శివనాథరావులో భక్తి పొంగింది. ఆగి నమస్కరించాడు. ఆచారిగారు తన తోటలో కమతగాళ్ల చేత పనిచేయిస్తున్నాడు. ఎక్కడిదాకా అని కేకేశాడు. ఏరు సమీపించింది. ఇద్దరు ఇసుకలో నడవసాగారు. ఒకరిద్దరు ఉన్నత కుటుంబాల్లో స్త్రీలు
చలమాల్లో నీళ్లు ముంచుకుంటున్న వాళ్ళలా వీళ్ళని చూసి దూరంగా తొలగిపోయారు. ఎందుకు రానన్నావు అని అడిగాడు మోహన్ తాపీగా. మనసులో అన్నాడు. మాట పెగల్లేదు. మోహన్ విచిత్రంగా చూశాడు. మనసులో అన్నాడు మళ్ళా. తిరిగి అపజయం. చప్పున ఇసుకలో క్రింద కూర్చుని ఇసుకలో వాలిపోయి వెక్కి వెక్కి ఏడవసాగాడు. శివా, ఏమిటిది అంటూ మోహన్ కూడా కింద కూర్చుని బలవంతంగా స్నేహితుడి ముఖం తన వైపుకు తిప్పుకున్నాడు. ఛీ! చేత్తో కన్నీరు తుడిచాడు. ఇసుక రేణువులు అతని చేతికి అంటుకున్నాయి. ఏమీ లేదు అన్నాడు శివనాథరావు పడుకునే. ఏం కావాలి నీకు? ఎందుకు తటపటాయిస్తున్నావు? ఏమిటి నీ బాధ? ఎందుకిలా మారిపోయావు? నాకు చెప్పవు? నాకు చెప్పాలని ఉంది అన్నాడు. కానీ అది చెప్పలేని బాధ. అతన్నో భయంకరమైన సందేహం పీడిస్తుందని కానీ అడగలేకపోతున్నాడు. అయితే రేపు రావా? రానులే. ఎక్కడికి? రానులే. శివా అని గట్టిగా అరిచాడు మోహన్. అతని భుజాలు పట్టుకుని గట్టిగా కుదిపాడు. ఏమిటి నీ పరధ్యానం? జవాబు లేదు. చాలాసేపు మౌనంగా గడిచిపోయింది. శివనాథరావు స్నేహితుడి వంక తిరిగి, మోహన్, నువ్వు వెళ్ళు ఇంటికి. నేను ఓ అరగంట ఆగి వస్తాను అన్నాడు. అదేం? నీకు తెలియదు. మోహన్ కాసేపు బ్రతిమలాడి లాభం లేక ఓ అరగంట అయినాక తప్పక వచ్చేయమని, మరీ రాత్రి అయితే ప్రమాదమని చెప్పి నెమ్మదిగా నడిచి వెళ్ళిపోయాడు. ఓ 10 నిమిషాలు గడిచాయి. ఆ దారిన పోతున్న ఇద్దరు రైతులు తన్ని స్థితిలో చూసి నవ్వుకుంటూ వెళ్లారు. అతను చిన్నగా లేచి నిలబడ్డాడు. అడుగులు తూలుతున్నాయి. చలిగాలి మృదువుగా వీచసాగింది. తల వంచుకుని నడవసాగాడు. ఇసుక నేల అయిపోయింది. మట్టికట్టు అడ్డం వచ్చింది. అది ఎక్కాడు. చుట్టూ చెట్ల చప్పుడు చేస్తూ ఊగుతున్నాయి. కాలిలో ముళ్ళు ఒకటి కస్సున దిగిపోయింది. నీకు ఎంత జాలి నామీద? వంగి నిర్దాక్షిణ్యంగా లాగివేస్తూ కాకతాళీయంగా ఎదుటికి చూశాడు. పువ్వులు, కానీ మొగ్గలు. చీకటి పాయలు కలిసి దట్టంగా వ్యాపించింది. జాబిలు వెలిగాడు. తారకలు విరహోన్మదులు. అందుకే నిన్ను వీడజాలా అంటూ చుట్టూ చేరి దాగుడుమూతలు ఆడుతున్నాయి. అతను ఆలోచించాడు. తాను ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నాడని. అసలు దీని పర్యవసానం ఏమిటి? శివయ్య గోరు దగ్గరగా టార్చ్ లైట్ వెలుగుతోంది. ఓయ్ అన్నాడు. ఈసారి లైటు కాంతి అతని పాదాల మీదకు వచ్చి పడింది. వెంకన్న దగ్గరగా వచ్చి లైటు ఆర్పివేసి, ఇక్కడున్నారా బాబూ, రండి అన్నాడు. ఎందుకు? అన్నాడు భారంగా. వన్నానికి పిలుచుకురమ్మన్నారు అయ్యగోరు. వెంకన్న అన్నాడు. బాబూ? కదల్లేను, మెదల్లేను. జరంగాని వచ్చిందా బాబూ? అలాంటిదే. నా భుజం చుట్టూ చేతులు వేసి పట్టుకుని నడవండి బాబూ. ఇంటికాడికి జాగురత్తగా జారవేసి పూచి నా కొగ్గేయండి. నువ్వు నాకు చేయగలిగే సహాయం ఇది కాదు వెంకన్న. ఇంటికి పోయి ఎంత బలవంతం చేసినా రానన్నానని చెప్పు. ఇక్కడ నుంచి వెళ్ళు. నన్ను చంపేస్తారయ్యగారు. నా విషయంలో ఏమీ అనడులే. నేను ఈ రాత్రి తప్పకుండా ఇంటికి తిరిగొస్తానని చెప్పు. నా కోసం వాడు ఇక్కడికి వచ్చే అభిప్రాయం పెట్టుకున్నట్లయితే ఒట్టే అన్నానని చెప్పు. భయం వేయదా బాబూ? వేయదు. వెళ్ళిపో వెంకన్న. అతను నిస్పృహగా వెనుతిరిగాడు. టార్చ్ లైట్ వెలుగు దూరంగా తుప్పల్లో మెరిసింది. అతని పిలిచాడు. ఆ లైటు నాకిచ్చి పెడతావా అన్నాడు. వెనక్కు వచ్చి ఇచ్చి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు వెంకన్న. అక్కడో పెద్ద ఇసుక తిప్ప ఉంది. దాని మీదకు పోయి కూర్చున్నాడు. చలిగాలి విపరీతంగా వీస్తూ వణికిస్తోంది. అజ్ఞాత వ్యక్తులు సానుభూతితో విడిచిన నిట్టూర్పులు గాలిలో కలిసి టపటప్ చెందినట్లు ఏదో వేదన అస్పష్టంగా జీవిత చరమాంకం సదాన్నావస్థలో రగులుతోంది. పురుటిలో బిడ్డడు కేరమని ఏడిస్తే ఆ కేక మాతృహృదయంలో సూటిగా గుచ్చుకొని దుర్వారమైన అనురాగం అతిశయింపచేసినట్లు అతని ఆర్ద్రహృదయం ఆశతో అలమటించింది. అతను హఠాత్తుగా లేచి నడవసాగాడు. ఈ ఊరికి శ్మశానం ఇదే అయి ఉంటుంది. కాలికి 2-3 భూమికలు తగిలాయి. రాను రాను దారి దుర్గమంగా ఉంది. ఎవరో వెనక నుంచి పట్టి లాగుతున్నట్లుగా అనుభూతి. బహుశా స్త్రీ హస్తంతాలకు అనుబంధమే అయి ఉంటుంది. హఠాత్తుగా వెలుగు. పెను వృక్షాలు ఒకదానికొకటి పెనవేసుకుని అవతలి ప్రదేశానికి అడ్డాలు మూశాయి. క్రమంగా వెలుతురు పెరగసాగింది. గాలి ఆగిపోయింది. అటువంటి అద్భుత తరుణంలో ఓ స్త్రీ సౌందర్యవతి ఎదురుగా వచ్చింది. శివా, నాతోరా అంది. అతను మౌనంగా అనుసరిస్తున్నాడు. ఎవరై ఉంటుంది? ఈమె అనామ కాదు కదా? చూపులవే. అనామా అని పిలిచాడు. పలకదేం, ఆగదేం? కోపంగా దెయ్యమా అని అరిచాడు. దెయ్యమా?
అరణ్యమంతా మారుమోగింది. వేప చెట్టు ఓ కాయ రాల్చింది. తలెత్తి చూశాడు. పిచ్చివాడా, ఇది దెయ్యం కాదు, నీ ఆశాజ్యోతి. అతని సంతోషం కట్టలు తెగి ప్రవహించింది. సరోజిని అని అరిచాడు. ఇప్పటికి నిజం తెలిసింది. ఈ సన్నివేశం తన కోసం దయతో సృష్టించబడింది. కానీ ఆగదేం? వేగంగా పరిగెత్తాడు. ఆమెను అందుకోగలిగాడు. సున్నితమైన ఆమె కరతములు అతని చేతుల్లో ఇరుక్కున్నాయి. కానీ ఈ స్పర్శ నూతనంగా ఉంది. ఆమె పెనుగులాడింది. మనం లోకం విడిచి చాలా దూరం వచ్చాం. ఇక వెరవాల్సిన పనిలేదు. రా నా దగ్గరకు అన్నాడు. నువ్వెవరివి అన్నదామె కఠినంగా. నా పేరు శివుడు. నేనెవర్ని? నీ పేరు సరోజిని. నేనెవరి భార్యను? నా భార్యవు కాదు, మోహన్. నిజమేనా అంటోంది విధి. నాలోకి రావా? ఈ చేతిని పట్టుకునే అర్హత మోహన్ గారికి తప్ప ఎవరికీ లేదు. నిన్ను చుంబిస్తాను. నీ తరమా? వద్దు. మొండితనం చేయకు. మనమిద్దరం చావును కోరుకోవద్దు. బ్రతుకుదాం. సరోజిని, సరోజిని, నన్నిలా పిలవటానికి వీలు లేదు. ఆమె హఠాత్తుగా అతని హృదయానికి చేరువగా వచ్చింది. చెంపలు నిమురుతూ, పిచ్చి శివ, మమకారాలు నశించాలి. ప్రపంచంలో నీ చావు కన్నా భయంకరమైన చావులున్నాయి అంది. అజ్ఞాత వ్యక్తులు కొందరు చేరి, శివ, ఎందుకు భయపడతావు? ఈ వియోగం అంతకన్నా భయంకరమైనది సుమా అని హెచ్చరించారు. సరోజిని, వారించకు. ఈ కపట నాటకమెందుకు? నాతోరా. నాలో ఐక్యంకా. సరే పద. ఆమె బయలుదేరింది. వెనుదిరిగి చూశారో అరిష్టం తప్పదు అంది. నిశీతిలో 2 నీడలు బయలుదేరాయి. గుడ్లగూబలు అరుస్తున్నాయి. ఏవో పెనుకేకలు కాసేపు వెనక నుంచి, కాసేపు చుట్టుపక్కల నుంచి వినవచ్చాయి. అయినా లెక్క చేయలేదు. సరోజిని అమ్మో అని అరిచింది. అయినా లెక్క చేయలేదు. ఇంతలో ఓ కర్కశ స్వరం, శివ, వెనుతిరుగు. మొండి నమ్మకం విడిచిపెట్టు. నీ సరోజిని హామీ నిన్ను రక్షించలేదు. నేను బలిమిని. ఆమెను తస్కరిస్తున్నాను. చేవ ఉంటే కాపాడుకో అని అరిచింది. అయినా లెక్క చేయలేదు. పాదాలు నెత్తుటితో తడుస్తున్నాయి. శరీరమంతా పొదల మధ్య నలిగి రక్తసిక్తమై చిన్నాభిన్నమైంది. అయినా లెక్క చేయలేదు. గమ్యస్థానం చేరాడు. నా మాట నెగ్గించుకున్నాను. ఇహ మనని ఎవరూ వేరు చేయలేరు అంటూ వెనక్కు తిరిగాడు. సర్వం చీకటి. సరోజిని లేదు. ద్రోహి అని పెద్దగా కేక వేశాడు. కళ్ళు తిరిగాయి. మెల్లగా కళ్ళు విప్పి చూశాడు. పైన నక్షత్రాలు. చేయి పక్కకు చాపి తడిమాడు. టార్చ్ లైట్ దొరికింది. దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. మీట నొక్కాడు. శరీరం చూసుకున్నాడు. రక్తం. తను ఎక్కడున్నాడు? చుట్టూ ఫోకస్ చేశాడు. త్రుళ్ళిపడ్డాడు. తను ఇందాక పడున్న స్థలంలో లేడు. నిద్రలో నడుస్తూ వచ్చాడా? చుట్టూ ఏదో రొద. దూరంగా ఏదో రోదన. కొంతసేపు స్పష్టంగా, కొంతసేపు అస్పష్టంగా వినిపిస్తుంది. లేచి కూర్చున్నాడు. దూరంగా ఏదో వెలుగుతూ ఆరుతూ వెలుగుతోంది. ఇంతలో అతని కాళ్ల కింద నుండి ఏదో జరజరమని పాకుకుంటూ వెళ్ళిపోయింది. ఉలికిపడి లేచి నిల్చున్నాడు. శరీరం గజగజమని వణుకుతోంది. దగ్గరలో సర్పమో ఏదో బుసకొడుతోంది. పారిపో, పారిపో అని 1000 గంటాలు ఉద్బోధించాయి. ఏమిటిది? ఒక్క దూకు దూకాడు. దబదబమని తలుపు బాదుతున్నాడు. గట్టిగా పిలుస్తున్నాడు. తలుపులు తెరుచుకున్నాయి. మోహన్ హ్యారికేన్ లాంతరుతో నిల్చున్నాడు. మోహన్, నన్ను గట్టిగా పట్టుకో అని బిగ్గరగా అరిచాడు. మోహన్ అతన్ని పట్టుకుని లోపలకు లాక్కుపోయాడు. ఏమిట్రా ఈ రక్తం అని అడిగాడు. శివనాథరావు కొంచెం తేరుకున్నాడు. నాకేమీ తెలియదు, నన్నేమీ అడగకు అన్నాడు. మోహన్ తడిగుడ్డ తెచ్చి అతని గాయాలన్నీ తుడిచాడు. ఓ 10 నిమిషాలు గడిచాక నిద్ర వస్తోందా అని అడిగాడు. నా శరీరం కంపించడం ఆగిందా? శివాయ్, ఎందుకిలా అయిపోయావు అన్నాడు మోహన్ దీనంగా. అతను ఆ ప్రశ్న వినిపించుకోలేదు. నేను నిద్రపోయే వరకు నువ్వు పోకు అన్నాడు. సరే మోహన్. ఓయ్, రేపు నేను పెళ్లిచూపులకు వస్తాను. చాలా థ్యాంక్స్.